హలో ఫ్రెండ్స్, గోయింగ్ టు స్నో వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, షీనియా 2021 అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు హైదరాబాద్లో లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న స్నో వరల్డ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాము. మా జర్నీ అయితే ఈ విధంగా సాగింది. సిటీ వ్యూ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇది మొత్తం అమీర్పేట్ షాపింగ్స్ అనమాట. క్వాలిటీ బాగుంటుంది, చీప్గా కూడా వస్తాయి అన్నీ కూడా. అంబేద్కర్ స్టాచ్యూ ఇంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉంది, చూడడానికి కూడా సూపర్గా ఉంది. ఇది సచివాలయం అండి, ఇంత పెద్దగా ఉందో చూడండి సచివాలయం. ఇప్పుడా అని వెయిట్ చేసే స్నో వరల్డ్ అయితే వచ్చేసిందండి. లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుందండి స్నో వరల్డ్ అనేది. స్నో వరల్డ్ నెక్స్ట్ బ్లూ ప్యాకేజ్ అని చెప్పేసి రెండు ఉంటాయి. స్నో వరల్డ్కి వచ్చి 650 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 500. బ్లూ ప్యాకేజ్ వచ్చేసి 850 అండి. చిల్డ్రన్స్కి వచ్చేసి 700 అనేది ఉంటుంది. ట్వెల్వ్ 30 నుంచి స్టార్ట్ అయ్యి నైట్ 9 వరకు కూడా ఉంటుందండి ఈ స్నో వరల్డ్ అనేది. 1 అవర్కి ఒక బ్యాచ్ అని చెప్పిన పంపిస్తూ ఉంటారు. స్నో వరల్డ్కి 1 అవరు, బ్లూ ప్యాకేజ్ అయితే 2 అవర్స్ అయితే స్పెండ్ చేస్తాము. బ్లూ ప్యాకేజ్ అనేది కొంచెం హరర్గా ఉంటుందని చెప్పేసి మేము వెళ్ళలేదు, పిల్లలు భయపడతారని చెప్పి. ఈ విధంగా అయితే టికెట్స్ అయితే తీసుకున్నాం. 650 పెద్దవాళ్ళకి, చిల్డ్రన్స్కి 500. ఇక్కడ ఫోన్స్ ఏమన్నా లోపలికి తీసుకువెళ్ళాలనుకుంటే కనుక 50 రూపీస్ అనేది పే చేయాలి. వీళ్ళైతే వెయిటింగ్ వెళ్ళడం కోసం. హలో మేడం, అందరికీ హాయ్ చెప్తున్నారు చూడండి. హాయ్ అక్క. స్నాక్స్ ఐటమ్స్, టీ, టిఫిన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ. పిల్లలకి బొమ్మలు, టెడ్డీస్, బ్యాగ్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ, చాలా బాగున్నాయి.
టికెట్స్ అయితే చెకింగ్ జరుగుతుంది. లోపలికి వెళ్ళగానే మన స్లిప్పర్స్ అన్నీ కూడా ఒక బ్యాగ్ ఇస్తారు. ఆ బ్యాగ్లో వేసుకోవాలి. ఒక టోకెన్ అనేది ఇస్తారు. వెళ్ళేటప్పుడు అది ఇచ్చేస్తే మన స్లిప్పర్స్ బ్యాగ్ అనేది ఇచ్చేస్తారు. నెక్స్ట్ అయితే ఒక్కొక్కరికి షూ, సాక్సెస్, కోట్ అనేది ఇస్తున్నారు. ఈ విధంగా అందరం కూడా డ్రెస్సెస్ వేసుకున్న తర్వాత లోపలికైతే వెళ్తున్నామండి. లోపలికి వెళ్ళగానే భయంగా ఉంది. అంతా కూడా మంచు, అంతా కూడా ఐసే ఉందండి. చాలా చల్లగా ఉంది. ఈ విధంగా అందరం కూడా ఎంజాయ్ చేస్తాం. మావయ్యల పిల్లలు, తమ్ముడు వాళ్ళు అందరూ కూడా వచ్చారు. కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాం. అన్నయ్య, తమ్ముడు ఐస్తో అయితే ఫుల్ ఆడుతున్నారు. కెన్ని బాబునైతే జారీబళ్ళు అయితే జారిపించాము. ఇక్కడైతే పైనుండి కిందకి జారడం కోసం క్యూ అయితే ఉన్నారు. ఇవన్నీ కూడా పైకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు వస్తున్నారనమాట. మొత్తం ఫుల్ ఐసేనండి. ఎక్కడ చేయి పెట్టినా చల్లగానే ఉండేది. ఈ విధంగా జారుతున్నారు. మేమందరం అయితే ఐస్ ఈ విధంగా ఎగరేస్తూ ఆడుతున్నాం. లోపల ఏది ఎక్కినప్పటికీ కూడా టికెట్ అనేది ఫ్రీయేనండి. ఫస్ట్ మనం తీసుకున్న ఆ టికెట్ తప్ప ఇంకేమి టికెట్స్ అనేది తీసుకోక్కర్లేదు. ఇవన్నీ కూడా ఫ్రీయేనండి ఎంజాయ్ చేయడానికి. ఇక్కడైతే ఫ్యామిలీ అందరం కలిసి బాల్ ఆట ఆడుతున్నాం.
తమ్ముడైతే జారుకుంటూ వచ్చేస్తున్నాడు. ఇక్కడ ఫుల్ డ్యాన్స్ చేస్తున్నారు, మ్యూజిక్ వస్తుందోటి. నెక్స్ట్ అన్నయ్య వచ్చేసాడు. నెక్స్ట్ అయితే నేను రెడీగా ఉన్నా జారడం కోసం. గట్టిగా కేకలు, చాలా భయంగా ఉంది. మళ్ళీ ఎక్కలేదు నేను అసలు. ఈ విధంగా అందరం కలిసి బాల్ ఆట అయితే ఆడుతున్నాం. ఇద్దరు అబ్బాయిలు అయితే పైకి ఎక్కారు. ఈ విధంగా తాడు అనేది పంపిస్తే దాన్ని సపోర్ట్ చేసుకుని కింద దిగుతున్నారు. స్నో వరల్డ్లో అయితే ఈ విధంగా ఎంజాయ్ చేసాము. ఒకవేళ ఐస్ కనుక లోపలికి కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే కనుక బయటకు వెళ్ళి మళ్ళీ రావచ్చండి. ఈ విధంగా ఫ్యామిలీ అంతా కలిసి ఫుల్ ఎంజాయ్ చేసాము. బయటికి రాగానే చల్లగా ఉంటుంది కదా, దానికోసం వేడిగా ఉండడం కోసం ఇవి హీటర్స్ అయితే ఉన్నాయండి బయట. పొటాటో స్ప్రింగ్స్ అయితే టేస్టీగా భలే ఉన్నాయండి. ఒక్కొక్కటి 60 రూపీస్. ఈ విధంగా ఫ్యామిలీ అందరం కలిసి స్నాక్స్ అనేది తినేసి పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్, స్నో వరల్డ్ అయితే లోపలికి వెళ్ళి వచ్చేసరికి చాలా కూల్ ఉంటుంది. బయట కాఫీ చేసుకోవడం కోసం పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారండి, ఆడుతున్నారు. ఇంకా స్నాక్స్ అన్నీ కూడా తినేసి వెళ్ళిపోతున్నామండి. అవుట్లుక్ అయితే చూడండి. ఇక్కడైతే పిల్లిని విధంగా పెట్టి టవల్ అనేది వేసి టవల్ని తడుపుతూ కూలర్ దగ్గర పెట్టారండి. దానికి చల్లగా ఉండడం కోసం. చాలా క్యూట్గా ఉంది కదండి పిల్లి. ఈ విధంగా అయితే ఎంజాయ్ చేసాము ఆ డేని. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్. థ్యాంక్ యూ టు ఆల్. సూపరా ఎలా అంటున్నాను? సూపర్ కదా.